స్కూటరో మొబైల్ ఫోనో కొనాలనుకుంటున్నారా? కాళ్లకు జోళ్ళో చేతికి హ్యాండ్ బ్యాగో పాతవైపోయాయి, కొత్తది కొనాలని ప్లాన్ ఏమైనా ఉందా? అయితే షాపింగ్ ఐడియాను కాసేపు పక్కన పెట్టండి. జస్ట్ 2 రోజులు ఆగండి. అవును, ఊహించనంత స్థాయిలో ధరలు తగ్గబోతున్నాయి. GST వర్షన్ 2.0 ఈజ్ ఆన్ ద వే. 56వ GST కౌన్సిల్ సమావేశం ఢిల్లీ సుష్మా స్వరాజ్ భవన్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ఎజెండాలో ట్యాక్స్ స్ట్రక్చర్ ని వీలైనంత సరళీకృతం చేయాలన్నది కీలక అంశం. GSTలో ఇప్పుడు మొత్తం 4 రకాల స్లాబులున్నాయి. 12%, 28% స్లాబుల్ని రద్దు చేసి 18%, 5%, 2 స్లాబులతో సరిపెట్టే ఆలోచన జరుగుతోంది. ప్రజలపై భారాన్ని తగ్గించడం, చిన్న తరహా పరిశ్రమలకు, స్టార్టప్లకు అనుకూలమైన పన్ను వ్యవస్థల్ని ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది కేంద్రం. కానీ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ఎలా సాధిస్తారు, ఏ వస్తువుల స్లాబుల్ని తగ్గిస్తారు, వేటిపై భారం పెంచుతారో అనే సస్పెన్స్ నెలకొంది. టూత్ పేస్టులు, సబ్బులు, గొడుగులు, కుట్టు మిషన్లు, వాషింగ్ మిషన్లు లాంటి నిత్యావసరాలు 5% స్లాబ్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 28% GST పరిధిలోని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఏసీలు, టీవీ, చిన్న కార్లు, 2 వీలర్స్, సిమెంటు 18% పరిధిలోకి వస్తాయని తెలుస్తోంది. ఇలా ఉంటే పొగాకు, గుట్కా లాంటి సిన్ ప్రొడక్ట్స్, మరికొన్ని హై అండ్ మోటార్ సైకిల్స్ లాంటి లగ్జరీ వస్తువుల్ని ప్రత్యేకంగా పరిగణించి వాటిపై 40% పన్ను విధించే ఆలోచనలో ఉంది కేంద్రం. సొంతంగా విమానాలను ఉపయోగించే వారిపై కూడా 40% GST విధించే ఛాన్స్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్, టెక్స్టైల్ ఉత్పత్తులు, పాదరక్షలు, ట్రాక్టర్లు, డైరీ ఉత్పత్తులు ఇప్పుడు 12% పరిధిలో ఉన్నాయి. దీన్ని 5%కి తగ్గించే ప్రతిపాదన కూడా ఉంది. సవరించిన GST రేట్లు ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి తీసుకొచ్చే యోచనలో ఉంది కేంద్ర సర్కార్. సో మరో 2 రోజుల్లో నిత్యావసర వస్తువులు, ఔషధాలు, గృహోపకరణాల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. ఇదైతే పక్కా. మరి GST నయా వర్షన్తో తెలుగు రాష్ట్రాలపై, ముఖ్యంగా తెలంగాణపై పడే ప్రభావం ఎంత? స్లాబ్ల మార్పుతో తెలంగాణకు నష్టమా, లాభమా? తెలంగాణకు పన్ను ఆదాయం తగ్గితే ఎలా పుడుస్తారు? కేంద్రం నుంచి లభించబోయే గ్యారెంటీలేంటి? ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న 8 రాష్ట్రాలు మీరు తెచ్చే పన్ను మార్పులతో మాకేంటి అని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాలన్నీ GST కౌన్సిల్ సమావేశానికి ముందే తమిళనాడు హౌస్ లో సమావేశమై తమ వాదనల్ని బలంగా వినిపించాయి. ఏపీ మాత్రం మీరేం చేసినా మాకు ఓకే అనేసింది. Any reform which is being brought is with a good intention that this is passed on to the customer and consumer ultimately. We all have the common intention, right from Government of India to all the participating states, maybe including the opposition. We have no second stand on the passing on the benefits to the end consumer. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మాత్రం GST 2.0 పై ఆశాజనకంగా లేదు. ఎందుకంటే GST అమలు తర్వాత భారీగా రెవెన్యూ నష్టాన్ని ఎదుర్కొనే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ 80,000 కోట్లు నష్టపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 27,000 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా ఉంది. GST అమలు చేసినప్పుడు పన్ను రాబడిలో ఏటా 14% వృద్ధి ఉంటుందని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ వాస్తవానికి వృద్ధి రేటు 8% దగ్గరే ఆగిపోయింది. GST స్లాబుల్ని మారిస్తే తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం తప్పదని, కేంద్రం నుంచి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇలా ఉంటే స్లాబుల మార్పుతో 150కి పైగా వస్తువుల ధరలు తగ్గుతాయి గనుక ఇది తెలంగాణలోని వినియోగదారులకు సైతం లాభాన్ని చేకూర్చి కొనుగోలు స్థాయిని పెంచే ఛాన్స్ ఉందని, దీనివల్ల తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నది ఒక పాజిటివ్ యాంగిల్.